హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఏమంది చెప్పినా ఏ చెట్టు చెప్పినా నువ్వు ఏ చెట్టు తీసుకొచ్చినావు మరి వచ్చినవురా సత్యం ఇదే నీ ధర్మవారా నేనేం చెప్పినా నువ్వేం తెచ్చినావు నువ్వేం తెచ్చినావు నా మరి రోగం ఎక్కువైంది ఇప్పుడు ముందు పోతే అవాసం అయిపోయేటట్టున్నాడు సత్యం ధర్మం. 4 రాజ్యాలలో ఈ నవకొండ భూములలో ఎల్లటి దేశాలలో నీ పేరు వేయింది. నా భర్తను నమ్మటట్టున్నావు కదరా కొడక రోగం ఎక్కువైందిరా. అయ్యా నీ రోగం ఎక్కువైతే నేనేమి చేయాలి తండ్రి? ఏ పుణ్యక్షేత్రం తీసుకుపోవాలి? ఎక్కడ వేరే రోగం పోదురా ఇతన్ని ఇక్కడ కాదమ్మైన రోగం పోవాలంటే అటే పోవాలి. తూర్పు పనవటికాన్యం పోతే నేను రోగం పోతుంది. ఏంద్రా ఈ రోగం? నా భర్తకు రోగం ఎక్కువైంది, ఎట్లా పోతుందిరా? అమ్మ నాకేం తెలుస్తాడా? వండుకో సపరేట్ చచ్చిపోయినట్టు వండుకో. పోస్ట్ ఆఫీస్ కాళ్ళు కొట్టుకో, కాళ్ళు కొట్టుకో, కొట్టుకోరా చేతులు. నీ భర్త చచ్చిపోయి ఆగో అటువంటి 10 మంది పసిపిల్ల ఎంత చంపితే ఎంత పాపం కలుగుతుందో, ఆగో ఒక్క బ్రాహ్మణే తప్పుది అంత పాపం కలుగుతుంది. నాయన కొడుక నువ్వు అమ్మోని కాదు అయ్యోని కాదు తంగవాడిని పట్టుకొని సావేసినట్టు అవుతుంది నా బతుకు. అమ్మోడు కాదు అయ్యోడు కాదు తంగవాడిని పట్టుకొని సావేసినట్టు అవుతుంది నా బతుకు. చుట్టానే కాపోతుంది, అటు బంధువు కాపోతుంది. నేను కాదు మంత్రులు అంటారు అన్నమాట. ఏమంటారు మీరు? అవ్వని కాపోతుంది అయ్యోని కాపోతుంది జంగమని పట్టుకొని మేమంటున్నావా? అయ్యోడు కాదు ఏది కోరుకున్నా అది నాకు ఇస్తానన్నా. నేనేం కోరుకున్నా గనలేని తెల్ల ఎరుకు కోరుకుంటే తెచ్చినాం. నా భర్త పోసినాక రోగం ఎక్కువైంది. ఈ రోగం ఎట్లా పోతుందో నేను చెప్తా కొడుక. నేను పేరుకి ఎవరు వచ్చారు మీ దగ్గరికి? తిరుపతికి వేయినయ్యలు దిగచ్చిండ్రు, కాశీకి వేయినయ్యలు కదలొచ్చి మళ్ళీ ముచ్చట చెప్పిండ్రు. ఆగో చెప్పినట్టు ఎత్తవారా కన్న కొడుక. అన్నమాట తప్పవోను, వద్దవాడలోను, కలలోన కల తప్పవోను, మదిలోన మాట తప్పవోను. ఆగో పంచభూతముల సాక్షిగా, పరమేశ్వరుని పాదముల సాక్షిగా, ననగన్న నా తల్లిదండ్రుల సాక్షిగా ఏది కోరుకుంటే అది నీకు ఇస్తా, ఏది కోరుకుంటే అది నీకు ఇస్తా, ఏది కోరుకుంటే అది నీకు ఇస్తా, ఏది కోరుకుంటే అది నీకు ఇస్తా. అన్నమాట తప్ప ఆ భక్తవాడా, అన్నమాట తప్ప ఆ భక్తవాడా, అబద్ధవాడితో నచ్చిన దొరికినవు దోసకాయ కొడలోనే ఏదైనా చేస్తారా? చిక్కినవురా చిక్కముల పిట్టోలే. నువ్వు ఎట్లా చేస్తావు
భర్త రోగం పోవాలంటే నువ్వు అటేటు పోయిన తర్వాత తిరుపతి పోయిన ఏళ్ళు దిగచ్చిండు, కాశీకి పోయిన ఏళ్ళు కదలొచ్చింది. నీ కొడుకు ఎన్ని సంవత్సరాలు రా? నా కొడుకు 7 ఏళ్ల కొడుకు. 7 ఏళ్ల కొడుకు. నీ 7 ఏళ్ల కొడుకు నువ్వు రా నా కొడుకు, రకరకాల కొడుకు నువ్వు రా నా కొడుకు. నువ్వు నీ భార్య కలిసి కొడకారి చూడకుండా నీ 7 ఏళ్ల కొడుకు కరకర కరకర గొంతులు వయ్యాలరా. కరకర గొంతులు కోసి ఆ మాంసాన్ని కీమ కీమ కొట్టాలి. ఆ శాతపాఠాలు వేసి కూరండి. నా భర్తను వెళితే ఇక నా భర్త రోగము నా కొడుకు, రోగము పోతుంది నా కొడుక. నీకు అంతగానం బాగుంటే ఓ ముసలాడ నువ్వు ఎక్కడికెళ్ళి వచ్చినవే, ఓ ముసలోడ నువ్వు ఎక్కడికెళ్ళి వచ్చినవురా. నా ఒక్కగాను ఒక్క కొడుకుని నేనెందుకు తప్పుకుంటానని మా మీద మందను మా మీద తుమ్మరురా. 7 కళ్ళ పోతామురా నా కొడుకు, ఒక్క కొడుకుని నీ కొడుకును చంపి శాఖ పాకాలు వేసి కూరండి పెడితే నా భర్త రోగం పోతుంది. అమ్మా నీ భర్త రోగం పోవాలంటే నా 7 ఏళ్ల కొడుకు శ్రీయాన్ని కరకర కరకర గొంతులు కోసి నేను కొయ్యాలి. నా భార్య కాలరెక్కలాగా పట్టాలి. నువ్వు తొడవీన వండ పెట్టుకోని కరకర కొరకర నీ కొడుకు ముఖం చూడంగా నీ కొడుకు కాళ్ళు కొట్టుకుంటే నీ భార్య కాళ్ళాపాలి. నువ్వు అటువంటి కరకర కరకర గొంతులు కొయ్యాలి. కళ్ళకు నీళ్లు రావద్దు, ఏడ్చుడన్న నవ్వద్దు. నవ్వుకుంటా ముసిమూసి నవ్వుకుంటా నీ కొడుకు ప్రాణం తీయాలి. నేను చంపాలి ఒక్క మాట. శివ శివ నా తల్లి కోరరాని కోరిక కోరినవా ఓ బ్రాహ్మణమ్మ. 7 ఏళ్ల నా కొడుకు మనకి వేరే నా కొడుకు వచ్చినాక కొడుకు ఎదురుంగా పోయి కొడుకుని ఎత్తుకొని ఇంటికి తీసుకొచ్చి నా కొడుకు 7 ఏళ్ల కొడుకు స్నానం పోసి కొత్త బట్టలేసి కొడక రారా అని నా కొడుకుని తీసుకొచ్చి లాలి పాటల చేత నేను కత్తి పట్టి కొయ్యాలి. పరాయొల్లు నా కొడుకు ముట్టద్దు, పరాయొల్లు పట్టద్దు, కటికొల్లు ముట్టద్దు, ఎవరు ముట్టద్దు. నా తొడ మీద నా కొడుకు తల పండ పెట్టి నా కొడుకు మిలమిల చూడంగా నా భార్య 2 కాళ్ళు 2 చేతులు బాగా పట్టాలి. కుయిమ కీమ కొట్టి నా కొడుకును కోసి కూరట్టి పెడితే నీ భర్త రోగం తక్కువైతదా? తల్లి దొరసాలి ఏమిటమ్మ కన్న తల్లి ఓ మాయన, ఏమిటమ్మ కన్న తల్లి ఓ మాయన, ఏమిటమ్మ కన్న తల్లి ఓ మాయన, ఏమిటమ్మ కన్న తల్లి ఓ మాయన. 7 ఏళ్ల కొడుకు నమ్మ నా తల్లిగా, 7 ఏళ్ల కొడుకు నమ్మ నా తల్లిగా, 7 ఏళ్ల కొడుకు నమ్మ నా తల్లిగా, 7 ఏళ్ల కొడుకు నమ్మ నా తల్లిగా. కొడుకు ప్రాణవల్ల వారి నావా దొరసాలి, ప్రాణవల్ల వారి నావా దొరసాలి. అమ్మ మా కొడుకు చచ్చిపోతే నా తల్లిగా, మా కొడుకు చచ్చిపోతే నా తల్లిగా. 10 మంది కొడుకులు అన్నాలే పాయన, 10 మంది కొడుకులు అన్నాలే పాయన. 10 మంది బిడ్డలు అన్నాలే పాయన, 10 మంది బిడ్డలు అన్నాలే పాయన. నా కొడుకు చచ్చిపోతే బ్రాహ్మణయ్య, నా కొడుకు చచ్చిపోతే బ్రాహ్మణయ్య. రేపు రేపాడు కల్లా నా తల్లిరా, రేపు రేపాడు కల్లా నా తల్లిరా. నేను ఎవరాడు చూసుకొని నా తల్లిరా, ఎవరాడు చూసుకొని నా తల్లిరా. మా పేవన్న బతుకు దేవుడు నా తల్లిరా, పేవన్న బతుకు నువ్వే నా తల్లిరా. 7 ఏళ్ల కొడుకు పోయివన్నవా తల్లి, తాను నేను కట్టగట్టినవా. ఎందుకు బాధపడుతున్నావురా? 7 ఏళ్ల కొడుకు నచ్చిపోతే దేవుల కొడుకు బ్రతుకుడు ఎందుకొరకు బ్రతుకుడే చచ్చిపోతే కన్నుల ముంగట కడుపులో ఉట్టి వల్ల చచ్చిపోతే
చిన్న బుక్కడి పూడు పేన పట్టది ఏ పండుగ వచ్చినా ఏ పబ్బ వచ్చినా కొడుకాది కత్తరమ్మయ్యకు ఆగో సేనల్ల సెలకల్ల కొడుకాది కత్తరు ఎవరు చూసిన కొడుకాది కత్తడు కళ్ళల్ల ముంగడ కడుపుల ముట్ల చచ్చిపోదమ్మయ్యకు కాట వరదాక దుఃఖం వరవది కాట వరదాక ఆశర వరవదే అమ్మా చచ్చిపోతే ఎన్ని రోజుల బట్టి చేతులు ఎలగేసి ఏడెళ్ళ కొడుకు ఒక్క కొడుకును తప్పుకొని అమ్మా ఎవరు చూసుకొని బ్రతుకుదు అమ్మా మేమెట్లా బతుకుదువే అమ్మా నీ రెండు గాళ్ళు మొక్కుతాము బ్రాహ్మణమ్మా రెండు గాళ్ళు మొక్కుతాము బ్రాహ్మణమ్మా రెండు గాళ్ళు మొక్కుతారే బ్రాహ్మణమ్మా కోరుకుంటే కన్న తల్లి బ్రాహ్మణమ్మా కోరుకుంటే కన్న తల్లి బ్రాహ్మణమ్మా కోరుకుంటే కన్న తల్లి బ్రాహ్మణమ్మా కోరుకుంటే కన్న తల్లి బ్రాహ్మణమ్మా ప్రాణవల్ల తీసుకుంటా బ్రాహ్మణమ్మా ప్రాణవల్ల తీసుకుంటా బ్రాహ్మణమ్మా నీకు కొయ్య బుద్ధైతే నా శిరస్సు ఖండించి ముసలోడు ఓ ముసల్లానా లంచబడో లంచకొడికి సచ్చినాడు ముసల్దానా నన్ను పండు పండు అంటివి పన్నాక మళ్ళా లేపబడితే ముసలోడా పండు వందందుకు అటే వంటావురా పండు అన్నప్పుడు వండపోతే ఎట్టుంటది అటే పడుకుంటావురా లేవద్దా చెప్పు ఆ పండు వంద పాపానికి అటే నిద్ర పోతాడా వాడో ఏడో వచ్చా నేనేం చంపకే ఆడు కొడుతుంది ఇక్కడ నువ్వు గుడి వచ్చినట్టు ఇంట్లో వచ్చి ఏడేళ్ళ పొలాన్ని పోయమంటారు ఏం చేస్తావు రాదురా కొట్టద్దురా నీకు నీకు నెత్తిలో ఎంటికలు పెట్టిస్తాం అరే కొడుక ముసల్లారా ఎక్కడికి వెళ్ళి ఎక్కడి నుంచి వచ్చిండ్రు మీరు ఓర్రి బంగారం వస్తుంటే మా కొడుకు పాలన తీస్తారండి ఒక్కసారి మీరు రాజు నచ్చి నా కొడుకు పాలన తీయని అనుమానం ఇక్కడ ఏం చెప్తాడా చెప్పురా మాట్లాడతారు నేను చెప్పలేదా మీరు రాదు నాను అనరా నీ మాట అన్నమాట తప్పుడు వాడు రాదు నువ్వు కూడా తప్పవాట కదా తప్ప తప్ప కాదు నువ్వు అన్నవాడు ఇట్లా ఇట్లా ముసలోడా ఏం చేయన్నా నన్ను ముసలోడా అమ్మో తట్టుకున్నదే శంకరుడు అని పార్వతానికి ఏమెరక మీరు కోరుకుంటే నా శిరస్సు ఖండించి నా యొక్క మనోసమును మీకు కూరండి పెట్టి నా శరీరమే మీకు అంకితం చేస్తాను కోరుకుంటే నీ ప్రాణం తీసుకుంటానంటాను నీ భార్య ప్రాణమైన ఇస్తా నా భార్య తప్పుతా నేనే అట్లా కాదు కొడుక తిరుపతి వేనయ్యలు దిగచ్చిండ్రు కాశీకి వేనయ్యలు కదిలొచ్చిండ్రు ఏమన్నారంటే 7 ఏళ్ళ కొడుకే ఉండాలి అవ్వయ్యకు ఒక్క కొడుకయ్యే పుట్టాలి అందుకని నీ కొడుకున్నాడు కాబట్టి నీ కొడుకును తీసుకొచ్చి కరకర గొంతులు కోసి కూరండి లేకపోతే ముసల్దాన ముసలోడు మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు నా కొడుకు నేను ఎందుకు చంపుకుంటాను ఒక్క మాట్లాడు కొడుకు మా సంధానం మళ్ళా ఈడేవాడు ఇంకో మంత్రి గారు వచ్చింది ఏంద్రా ఒక్కసారి మీరే మీరు నడవదురా రాజు నడవాలి మేము పోతాం మీతో అయితే ఇట్ట వాళ్ళతోటి ఇజ్జతి మనం తీస్తే వెళ్తారా అనే చూస్తాను కొడుక చెయ్యనా నన్ను బిడ్డ శివ శివ నేను మాట్లాడి తప్ప తల్లి నీ ఆజ్ఞ మేరకు నా కొడుకును నరికి అరే కొడుక కొడుకుని
కొట్టి చంపుతానవే ఇయ్యాల ఊళ్ళో తీసుకొచ్చి కొట్టి చంపుతానవే. కొడుకులు దొరుకుతారా కొడుకు? ఒక్క కొడుకు చంపుకుంటారు వాడు పుట్టినాడే చంపుకుంటారు మళ్ళా దొరుకుతారు. అద్దురా చెయ్యాలని ఒక్క మాటలు మాట్లాడినారు. మేము నా ప్రాణం పోయిన పర్వాలేదు, నా కొడుకు వచ్చినాక మేము తప్పకుండా కోసి కూరండి కాపాడలేదు. నేనే కాపాడు చెయ్యాలని బిడ్డ. అద్దురా కొడుకు పోతే దొరుకుతారా? కొడుకు ఉంటేంది పోటేంది కానీ నాకు మాట తప్పద్దు. వాడు పెద్ద నాకు సాటే తెలియదు, తప్పే తెలియదు. నా కొడుకును ఒప్పించి మెప్పించి నా కొడుకును బట్టి కిలకిల కిలకిల నవ్వుకుంటా నా కొడుకును కరకర గొంతులు పోసి నా తల్లి బట్టి కాదు ముప్పై 32 శాఖములు వేసి అల్ల మాంసం కాళ్ళకు, కీళ్ళ మాంసం కీళ్లకు, నరాల మాంసం నరాలకు, ఏ మాంసానికి ఆ మాంసం వాడు కోస్తాడే కోస్తావురా వారి ఓరి సిరిదొండ మహారాజు ఎంత సత్యవంతుడు విరా. ఏది కోరుకున్నది నాకు ఇతరన్నవు, ఆఖరికి నీ కొడుకు ప్రాణమే ఇతరన్నవురా. తీస్తా ఇంకా చూస్తా నీ సత్యం అనుకుంటాంది పార్వతీదేవి. 7 ఏళ్ల కొడుకు మనకి వేరే కొడుకు వచ్చినాక నా కొడుకును ఒప్పించి మెప్పించి తప్పకుండా తీస్తాడు. కొడుకు రాగడ కొడుకు చూడంగా 7 ఏళ్ల కొడుకు ఎప్పుడు వస్తాడని ఎదురు చూడంగా ఆ పార్వతమ్మ అనుకున్నది, నేను ఇక్కడ మాయమై వచ్చే పిల్లగాలి కాటం ఒక్క మాట చెప్పుతా. శ్రీయాల ఇంటికి పోతే మీ అమ్మాయి నీ ప్రాణం ఇస్తారు, వీడికెళ్ళి ఇటే పోకూడక మీ అమ్మాయికి దొరకని ఆ పిల్లగానికి చెప్తారని ఆ పార్వతమ్మ అక్కడదక్కడ మాయమైంది. తండ్రి సత్యం చూసినా, తల్లి సత్యం చూసినా, ఆ కొడుకు సత్యం కూడా నేను చూస్తా. వారి ఎక్కడికెళ్ళో బ్రాహ్మణయ్య వచ్చిండు, బ్రాహ్మణమ్మ వచ్చింది. నీ ప్రాణం తీస్తారాట కొడక, ఇటు నుంచే ఇటు ఉమ్మంటే వాడు పోతాడు. వాళ్ళు అబద్ధం ఆడినట్టు అవుతారు, మేము గెలిచినట్టు అవుతాము. చూస్తా మరి ఆ 7 ఏళ్ల కొడుకు సత్యం ఎట్లున్నదో చూస్తాను అనుకున్నది పార్వతమ్మ. ఎప్పటి ఒరడు బండారు బట్టి పిరికడి ఆ పాకు బట్టి నేనే మాయల అది కట్టువా నంద కట్టురా, భూమి కట్టుకు తల్లి కట్టురా, ముంద పేద శాస్త్ర కట్టురా, చూసుకోవచ్చు పూల కట్టురా, మంత్రకారికో పూల కట్టురా, కట్టుకోవచ్చు గుండెల కట్టురా, గడికున్న గడి వయసులు కడతా, గడికున్న గడి వయసులు కడతా, ఊళ్ళ పచ్చడమ్మల కడతా, ఊరు కాసి పోషమ్మల కడతా, అచ్చేటోళ్ళ రాగడ కడతా, పొయ్యేటోళ్ళ పోకడ కడతా, మన కాసే పోతలకి ఎన్ని కట్టు నేను అమ్మాయి తల్లి మావయ్య తల్లి ఆదిపరాశక్తి అనంత కోటి రూప కలవర తల్లి సిద్ధిపేట ఎల్లు కటపూరి ఎల్లు విక్కునూరు ఎల్లు వీటు వంచగల్లు కలకత్త కాలికమ్మ మెచ్చు వాడ కరగదుర్గ శాంతమక్కాలి శరణారి కొల్లు మీదరో కొట్టుకున్నది కొట్టుకున్నది
అమ్మవారు అక్కడనే మాయమైంది పిల్లగాడు బడిపోయి పుస్తకాలు పట్టుకోనట్టున్నాడు నా కొడుకరాడు కన్నా కొడుక కుమారా బ్రాహ్మణయ్య బ్రాహ్మణమ్మ ఇద్దరు ముసలు వచ్చింది కొడుక ముందుగారు ఆ కరలేని చెరుకు తెల్ల చెరుకు తెమ్మన్నారు రెండవ కోరిక లోపల నీ ప్రాణం నీవన్నారు కొడుక నీ తల్లి ప్రాణం ఇతరాన్ని మాట ఒప్పుకున్నాడు ఇక్కడ మాత్రం నువ్వు ఉండకు నీ తల్లి దగ్గరికి ఇట్లా పోతే నీ తల్లి దగ్గరికి ఇట్లా పోతే నిన్ను కరకర గొంతులు కోసి శాఖపాకాలు వేసి ఆయనకు కూరండి పెడతారాట ఎక్కడి పోయిన బతుకుతావు కొడక 7 కన్న ఎల్లు కుమ్మ అని మాట చెప్పి 5 అడుగులు వేసి రూపులు పొరవారి రుద్ర వేగురాలాయి జన్మాల పడవారి చంద్ర వేగురాలాయి అక్కడ మాయమాయి మళ్ళా భర్త దగ్గర పుట్టింది ఆ పార్వతమ్మ అటువంటి 7 ఏళ్ల పిల్లగాడు భక్త సిరియాలనికి జాలిగుండె తల్లు అన్నది గుండెల గుండెలు అన్నాయి భగవంత నారాయణ అన్న మాట తప్పిన కన్నా అబద్ధం ఆడింది ఆగో పట్టిడిచిన దానికన్నా ప్రాణం ఇడిచింది మేలు ఉన్నదానికన్నా ఊడింది మేలు బతికిన దానికన్నా బయటవాడి సచ్చింది మేలు అంటారు తండ్రిలువ పోతే కొడుకులువ వేయినట్టే కొడుకులువ పోతే తండ్రిలువ వేయినట్టే అంటారేవ్వ పరువు వేయినాక ప్రాణం ఉండి ఎందుకురా దేవుడా జాలిగుండే తల్లు వందలమ్మా జాలిగుండే తల్లు వందలమ్మా గుండెలు పెన్ను వందలమ్మా శివకాకి పట్టంలో మేము అన్నమాట తప్పలేదమ్మా మేము ఆ వద్ద మాడలేదమ్మా ముందేసిన పాలమమ్మ తల్లి వెనుక మేము ఎక్కలేదమ్మా భగవంతుడు నీళ్ళ బ్రహ్మదేవుడు దయ కావాలి ఇచ్చినోడు ఈశ్వరుడు రాత రాసిన వాడు బ్రహ్మదేవుడు కొత్తోడు యమధర్మరాజు ఎవరి ప్రాణం ఎప్పుడు పోతుందో ఇవాళ రేపు ఇంట్లోకెళ్ళి బండేసి కోరిపోయి మళ్ళా ఇంట్లోకెక్కరాక నమ్మకోలేని కాలం ఈ కాలం చిన్నంత మరిగరాక నమ్మకం లేని కాలము ఇప్పుడు అప్పుడు ఈశ్వరము ఆశ్రము గడియో గంటకు మన ప్రాణం పోతుందో ఉంటుందో అన్నది మనకు తెలియదయ్యా భక్త సిరియాలు నేను రేపు పెరిగి తెద్దున్నైనాక లంగనయ్యేది తెలియదు దొంగనయ్యేది తెలియదు నా తండ్రి అన్న మాట తప్పలేదు నా తల్లి అన్న మాట తప్పలేదు నా ప్రాణం పోతే నా మాంసాన్ని ఆ జంగమయ్యే తింటే ఆయన రోగం పోతుందంటే అంతక అన్న భాగ్యం నాకే ఉన్నది మనిషిని తినేవాళ్ళు ఎవరు లేరు అట్లా నా యొక్క శరీరం ఆయనకు ఉపయోగపడుతుందంటే నా ప్రాణం కన్నా ఎక్కువే ఉన్నది పట్టిడిసింది దానికన్నా పాలవిడిసింది మేలనుకున్నాడు పుస్తకాలు పట్టుకొని పిల్లగాడి ఇంటికి వస్తుంటే రాజారాజుడు అటువంటి ఆ యొక్క నా భార్య పేరు పోయి ఈ మాట చెప్పుతానన్నాడే అవ్వా రాజు నా భార్య కోరి మాట చెప్పుతే నా భార్య ఏమనుకుంటుందో నా కొడుకు ఇంకా రాకపోయే అని బాధపడుకుంటదు భార్య ఉన్న వేడికి రావో దేవుడు భార్య ఉన్న వేడికి రావో దేవుడా రాజు తిరుగుతున్న రాజు నారాయణ భవనాల వేడి కన్నా వస్తున్నదా భవనాల వేడి కన్నా వస్తున్నదా ఓ బావ శుక్లాంబదేవి నా బావ శుక్లాంబదేవి
అయ్యా మనకి ఇంటికాడికి వచ్చిన బ్రాహ్మణయ్య రోగం పోనంటే గనలేని తెల్ల చెరుకు తెచ్చి ఔషధం ఎత్తే తన రోగం పోలేదు. తన రోగం పోనంటే అయ్యా నీ రోగం ఎట్లా పోతుంటే 7 ఏళ్ల పిల్లగాడు ఏ పాప పుణ్యం తెలియని పిల్లగాడు తీసుకవచ్చి కరకర గొంతులు కోసి శాఖ పాకాలు వేసి కూరండి పెట్టిన కూర ఇంటి రోగం పోతాడమ్మా. మన 7 ఏళ్ల కొడుకురమ్మా నా భార్య కొడుకు సిరియాలమ్మా నా భార్య కొడుకు సిరియాలని కోసి కరకర గొంతులు కోసి కూరండి పెట్టి తన రోగం పోతాడు. నేను మాట ఒప్పుకున్న బావా నేను మాట ఎక్కదవ్వాలే. నేను అన్న మాట ప్రకారం మన కొడుకు శ్రీయాలుండి కరకర గొంతులే బావా కొట్టి బావా నా భార్య ఊరండి పెడదగానే నా భార్య రోగ వల్ల తక్కువ మన కొడుకు ఇంకా రాలేదా బావా. కొడుకును వట్టి కొయ్యాలంటే బావా నా గుండెలకు బెల్లమంటారై. 7 ఏళ్ల కొడుకు చచ్చిపోతే మనకెవరు చూసుకొని బతుకుతావే బావా. తన ముందు పుట్టిన కొడుకులు ఉన్నరా తన వెనక పుట్టిన చెల్లెళ్ళు ఉన్నరా? ఒక్క కొడుకానే గౌరంగా కొడుకును దాదుకుంటే 7 ఏళ్ల కొడుకు ప్రాణమే కోరిండే బావా. తీసేసినవో తాగే బాబుల మందు పోసినవో పెరిగే పిల్లగల్ల
నగరముల ఓనాదో అన్నమాట తప్పలేదే ఓనాదా అన్నమాట తప్పలేదే ఓనాదా అబద్ధమాడలేదు ఓనాదా ఎవరికేమి పాపమయ్యా ఓనాదా పాపము ఎయ్యలేదు ఓనాదా ఎవరికేమి ద్రోహమయ్యా ఓనాదా ద్రోహము ఎయ్యలేదే ఓనాదా ఎంత వయసులను నీడ విడిచి కలవ కట్టి పోసి వాళ్ళ కడిగి సాధించినవయ్యా